ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద. అధ్యాయం 44. గాంధీ మహాత్ములతో వార్ధాలో. వార్ధాలో మీకు స్వాగతం. గాంధీ మహాత్ముల కార్యదర్శి మహాదేవ్ దేశాయ్, మిస్ బ్లెట్స్కు, శ్రీ రైట్కు, నాకు సౌహార్దంతో నిండిన ఈ మాటలతో స్వాగతం చెబుతూ ఖద్దరు మాలలు వేశారు. మా చిన్న బృందం ఆగస్టులో ఒకనాడు వేకువజామున అప్పుడే వార్ధా స్టేషన్లో దిగింది. బండిలో ఉన్న దుమ్ములోంచి, ఉక్కపోతలోంచి బయటపడ్డందుకు మేము సంతోషించాం. మా సామాను ఒక ఎద్దుబండిలో వేయించి శ్రీ దేశాయ్తోనూ, ఆయన వెంట వచ్చిన బాబాసాహెబ్ దేశ్ముఖ్, డాక్టర్ పింగళేగార్లతో కలిసి మేము ఒక తెరిపి మోటారు కారులో బయలుదేరాం. బురదగొట్టుకుపోయిన నాటు రోడ్ల మీద కొంతసేపు ప్రయాణం చేసి మగన్వాడి చేరాము. భారతదేశ రాజకీయ ఋషి ఆశ్రమమిది. దేశాయ్ గారు మమ్మల్ని వెంటనే రాతగదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ గాంధీ మహాత్ములు బాసింపట్టు వేసుకుని కూర్చొని ఉన్నారు. ఒక చేతిలో కలం, మరో చేతిలో ఒక కాగితం ముక్క. ఆయన ముఖంలో హృదయాకర్షకమైన మధుర మందహాసం. స్వాగతం అని హిందీలో రాశారాయన. ఆ రోజు సోమవారం. వారానికోసారిగా ఆయన మౌనం పాటించే రోజు అది. మేము కలుసుకోవడం అదే మొదటిసారి అయినా మేము ఒకరినొకరం ఆప్యాయంగా చూసుకున్నాము. గాంధీ మహాత్ములు 1925లో రాంచీ విద్యాలయాన్ని సందర్శించారు. అది ఆ విద్యాలయానికి ఒక గౌరవం. ఆ సందర్భంలో ఆయన అతిథుల అభిప్రాయాల పుస్తకంలో దయతో ప్రశంసాపూర్వకమైన మాటలు కొన్ని రాశారు. 100 పౌనుల స్వల్పకాయం కల ఆ సాధువులో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలు ప్రస్ఫుటమవుతున్నాయి. స్నిగ్ధమైన ఆయన ధూమ్రవర్ణ నేత్రాలు జ్ఞానంతో, చిత్తశుద్ధితో, వివేకంతో వెలుగొందుతున్నాయి. ఈ రాజనీతిజ్ఞులు న్యాయ, సాంఘిక, రాజకీయ పోరాటాలు అనేకం జయించారు. గాంధీగారు భారతదేశంలోని లక్షలాది జనహృదయాల్లో స్థానం సంపాదించుకున్నంతగా ప్రపంచంలో మరే నాయకుడూ సంపాదించుకోలేదు. మహాత్ముడు అంటూ ఆయనకు వచ్చిన ప్రసిద్ధ బిరుదం ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు అర్పించిన నివాళి. వాళ్లకోసమే ఆయన తమ దుస్తుల్ని కొల్లాయి గుడ్డకు పరిమితం చేసుకున్నారు. చాలా వ్యంగ్య చిత్రాలకు ఎక్కిన ఆ కొల్లాయి గుడ్డ అంతకు మించినదేదీ ధరించజాలని దళిత జన బాహుళ్యంలో తాము ఒకరమన్న భావనకు చిహ్నమైంది. ఆశ్రమవాసులు పూర్తిగా మీ సేవకు హాజరుగా ఉంటారు. ఏ పని కావాలన్నా దయచేసి వాళ్ళని అడిగి చేయించుకోండి. శ్రీ దేశాయ్ మమ్మల్ని రాతగదిలోంచి అతిథి గృహానికి తీసుకువెళ్తూ ఉండగా మహాత్ములు అప్పటికప్పుడు ఈ ముక్కలు రాసి సహజ సౌమనస్యంతో నాకు అందించారు. దేశాయ్ గారు మమ్మల్ని పండ్ల తోటల గుండా, పూల తోటల గుండా నడిపించి జాలీ కిటికీలున్న ఒక పెంకుటింటికి తీసుకువెళ్లారు. ముందరి దొడ్లో ఉన్న 25 అడుగుల నూతిని పశువులకు నీళ్లు పట్టడానికి ఉపయోగిస్తారని చెప్పారు. ఆ పక్కనే ధాన్యం నూర్చడానికి సిమెంటు చక్రం ఒకటి ఉంది. మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేకంగా ఇచ్చిన చిన్న పడక గదుల్లో వీలైనంత కనీసపు సామాగ్రి మాత్రమే, నులకతాటితో అల్లిన ఒక మంచం మాత్రం ఉంది. వెల్లవేసిన వంటింట్లో ఒక మూల నీటి కుళాయి ఉంది. మరోచోట వండుకోవడానికి ఒక పొయ్యి ఉంది. కాకుల అరుపులు, పిచికల కిచకిచలు, పశువుల అంబారావాలు, రాళ్లు కొట్టేటప్పుడయ్యే టకటకా చప్పుళ్ళు, నిరాడంబరమైన పల్లెల్లో వినబడే శబ్దాలు మా చెవులకు సోకాయి. శ్రీ రైట్ యాత్రా దినచర్య ట్రావెల్ డైరీ పుస్తకాన్ని గమనించి శ్రీ దేశాయ్ దాన్ని తెరిచి అందులో ఒక పేజీలో గాంధీ మహాత్ముల యథార్థానుయాయులు, సత్యాగ్రహులు అందరూ చేసే సత్యాగ్రహ వ్రత ప్రతిజ్ఞల్ని వరుసగా రాశారు. అహింస, సత్యం, ఆస్థేయం అనగా దొంగిలించకపోవడం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, కాయకష్టం, జిహ్వను అదుపులో ఉంచుకోవడం, నిర్భయం, అన్ని మతాల పట్ల సమాన గౌరవం, స్వదేశీ, దేశంలో తయారైన వస్తువులే వాడడం, అంటరానితనం పాటించకపోవడం, ఈ 11 వినయ విధేయతలతో ప్రతిజ్ఞలుగా పాటించాలి. ఆ మర్నాడు గాంధీగారే స్వయంగా ఈ పేజీ మీద సంతకం చేసి తేదీ కూడా వేశారు. ఆగస్టు 27, 1935.
మేము వచ్చిన 2 గంటల తర్వాత నన్ను నా సహచరుల్ని భోజనానికి పిలిచారు. మహాత్ములు అప్పటికే ముంగిలికి ఆయన పఠన మందిరానికి మధ్యలో ఉన్న ఆశ్రమం వసారా కమాను కింద కూర్చొని ఉన్నారు. సుమారు 25 మంది సత్యాగ్రహులు కూర్చున్నారు. వాళ్ళకి ఎదురుగా ఇత్తడి కప్పులు కంచాలు పెట్టి ఉన్నాయి. అందరూ కలిసి ప్రార్థన చేశారు. తర్వాత పెద్ద ఇత్తడి పాత్రలు తెచ్చి వాటిలోంచి నెయ్యి వేసిన చపాతీలు తీసి వడ్డించారు. తాల్సరి, ఉడకబెట్టిన కూరగాయల ముక్కలు, నిమ్మకాయ మురబ్బా కూడా వేశారు. మహాత్ములు చపాతీలు, ఉడకబెట్టిన బీట్ దుంపలు, కొన్ని పచ్చికూరలు, నారింజకాయలు తిన్నారు. కంచానికి ఒక పక్కన పెద్ద వేపాకు ముద్ద ఉంది. రక్తాన్ని శుభ్రపరచడంలో వేపాకు చెప్పుకోదగ్గది. ఆయన ఒక చెంచాతో కొంత విడదీసి దాన్ని నా కంచంలో పెట్టారు. బలవంతాన మా అమ్మ నా చేత ఆ వెగటుమందు మింగించిన చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. నేను దాన్ని నోట్లో వేసుకొని మంచినీళ్లతోబాటు గుటుక్కున మింగేశాను. కాని గాంధీగారు అరుచి అనుకోకుండా ఆ వేపాకుల ముద్ద కొద్ది కొద్దిగా నమిలి తిన్నారు. ఇచ్ఛానుసారంగా తమ మనస్సును ఇంద్రియాల మించి మళ్లించే సామర్థ్యం మహాత్ములకు ఉందని ఈ చిన్న సంఘటనలో గమనించాను. కొన్నేళ్ల కిందట ఆయనకు జరిగిన బహుళ ప్రచారంలో ఉన్న గిలక అపెండక్టుమీ ఆపరేషన్ సంగతి గుర్తొచ్చింది నాకు. మత్తుమందులేవీ తమకు అక్కర్లేదని ఆ సాధువు, బాధను గురించిన స్పృహ తమకు లేదన్న విషయాన్ని ఆయన ప్రశాంతమైన చిరునవ్వు వెల్లడిస్తూ ఉండగా, ఆపరేషన్ జరుగుతున్నంతసేపు తమ శిష్యులతో కులాసాగా కబుర్లు చెప్పారు. మధ్యాహ్నం గాంధీగారి ప్రముఖ శిష్యురాలైన మాడెలిన్ స్లేట్తో ముచ్చటించే అవకాశం కలిగింది. ఒక ఇంగ్లీష్ నౌకా సేనాధిపతి కుమార్తె ఈమె. ఈ అమ్మాయి పేరు ఇప్పుడు మీరాబెహెన్. ఈమె తన రోజువారీ కార్యకలాపాల గురించి నిర్దిష్టమైన హిందీలో నాకు చెబుతున్నప్పుడు పుష్టిగా, ప్రశాంతంగా ఉండే ఆమె ముఖంలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామ పునరుద్ధరణ కృషి లాభదాయకమైనది. మాలో 5గురం ప్రతిరోజూ పొద్దున్న 5 గంటలకు లేచి దగ్గరిలో ఉన్న పల్లెలో వాళ్లకి సేవ చేసి సాధారణ ఆరోగ్య నియమాల గురించి వాళ్లకు బోధిస్తాం. వాళ్ల పాకీదొడ్లు, బురదమట్టితో వేసిన తాటాకు గుడిసెలు శుభ్రం చెయ్యడం ఒక పనిగా పెట్టుకున్నాం. పల్లెటూరి వాళ్లు చదువురాని వాళ్లు, చేసి చూపిస్తే తప్ప వాళ్లకి నేర్పడం సాధ్యం కాదు అంటూ కులాసాగా నవ్విందామే. ఉన్నత కుటుంబంలో జన్మించిన ఈ ఆంగ్లవనిత చేత మామూలుగా అంటరాని వాళ్లు మాత్రమే చేసే పాకీ పని చేయించినది నిజమైన క్రైస్తవ సహజమైన వినయం. అందుకు ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశాను. నేను 1925లో భారతదేశం వచ్చాను అని చెప్పిందామే. ఈ దేశంలో నేను నా ఇంటికే తిరిగి వచ్చాను అనిపిస్తుంది. ఇప్పుడిక నా పాత జీవన సరళికి, పాత అభిరుచులకు మారిపోవాలని అనిపించదు. మరి కాసేపట్లోనే మీరాబెహెన్కు రాట్నంతో చేతుల నిండా పనిపడింది. గాంధీ మహాత్ముల కృషి వల్ల రాట్నాలిప్పుడు భారతీయ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. కుటీర పరిశ్రమల పునరుద్ధరణను ప్రోత్సహించడానికి గాంధీగారికి బలమైన ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. కాని ఆయన ఆధునిక ప్రగతినంతనూ పిచ్చిగా ఖండించమని చెప్పరు. యంత్రాలు, రైళ్లు, కార్లు, టెలిగ్రాఫు ఆయన జీవితంలోనే ప్రముఖ పాత్రలు వహించాయి. ఆయన ప్రజాసేవ చేసిన కాలం రాజకీయ ప్రపంచంలోని వ్యవహార వివరాలతోనూ, కఠోర సత్యాలతోనూ, ప్రతిరోజూ కుస్తీ పట్టిన జైలులోనూ బయటా కూడా కలిపి 50 ఏళ్ల ఆ కాలం ఆయన మనస్సంతులనాన్ని, నిష్కాపట్యాన్ని, మతస్థిమితాన్ని, చిత్రమైన మానవ జీవితాన్ని హాస్యధోరణిలో మెచ్చుకోవడాన్ని పెంచడానికే దోహదపడింది. మేము ముగ్గురం బాబాసాహెబ్ దేశ్ముఖ్ గారి అతిథులుగా సాయంత్రం 6 గంటలకు భోజనాలు చేశాం. రాత్రి 7 గంటలకు మళ్లీ మేము మగన్వాడీ ఆశ్రమంలో ప్రార్థన వేళకి వెళ్లి డాబా ఎక్కాం. అక్కడ 30 మంది సత్యాగ్రహులు గాంధీగారి చుట్టూ కూర్చొని ఉన్నారు. ఆయన ఒక తుంగచాప మీద కూర్చుని ఉన్నారు. పాతకాలపు జేబు గడియారం ఒకటి ఆయన ముందువైపు ఉంది. వాలుతున్న సూర్యుడు తాటిచెట్ల మీద, మర్రిచెట్ల మీద చివరి వెలుగులు ప్రసరిస్తూ ఉన్నాడు. రాత్రి రోద
కీచురాళ్ల చప్పుళ్ళు మొదలయ్యాయి. వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. నేను మైమరిచిపోయాను. శ్రీ దేశాయి భజన కీర్తన ఒకటి పాడుతూ ఉండగా తక్కిన వాళ్లంతా ఆయన పాడింది అందుకుని పాడుతున్నారు. తర్వాత గీతాపారాయణ జరిగింది. ముగింపు ప్రార్థన నన్ను చెయ్యమని మహాత్ములు నాకు సంజ్ఞ చేశారు. ఆలోచనకు, ఆశయానికి ఎటువంటి పొందిక ఉంది? ఎప్పటికీ మనస్సులో ఉండిపోయే స్మృతి ఆకాశంలో అప్పుడే పొడిచిన చుక్కల కింద, వార్ధాలో మిద్దెమీద జరిగిన ధ్యానం. ఖచ్చితంగా 8 గంటల వేళకు గాంధీగారు మౌనం చాలించారు. ఆయన జీవితంలో సాధించవలసిన కఠోరమైన పనుల వల్ల కాలాన్ని సూక్ష్మ ప్రమాణాల్లో కేటాయించడం అవసరమైంది. స్వాగతం స్వామీజీ. ఈసారి మహాత్ములిచ్చినది కాగితం మీద రాసి చూపించిన స్వాగతం కాదు. మేము అప్పుడే డాబా మించి దిగి ఆయన రాతగదికి వెళ్ళాం. అందులో చదరలు, పుస్తకాలు, కాగితాలు, మామూలు కలాలు ఉన్న పొట్టి డెస్కు పెట్టే ఒక మూల టిక్కుటిక్కుమనే పాత గడియారం ఉన్నాయి. శాంతి, భక్తి ప్రభలు సర్వత్రా వ్యాప్తమై ఉన్నాయి. గహ్వర సదృశమైన బూసినోటితో గాంధీగారు సమ్మోహకరమైన చిరునవ్వు చిందిస్తూ ఉన్నారు. చాలా ఏళ్ల కిందట నా ఉత్తర ప్రత్యుత్తరాల పని చూసుకోవడానికి వ్యవధి కోసం వారానికి ఒకరోజు మౌనం పాటించడం ప్రారంభించాను. కానీ ఇప్పుడు ఆ 24 గంటలు ప్రధాన ఆధ్యాత్మిక అవసరంగా పరిణమించాయి. నీతకాలికమైన మౌనం ఒక భాగ్యమే కాని చిత్రహింస కాదు అని వివరించారాయన. నేను మనసారా అంగీకరించాను. మహాత్ములు నన్ను అమెరికా గురించి, యూరప్ గురించి అడిగారు. భారతదేశాన్ని గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి మేము చర్చించుకున్నాము. మహాదేవ్, శ్రీ దేశాయి గదిలో అడుగుపెడుతూ ఉండగా గాంధీగారు అన్నారు, స్వామీజీ రేపు రాత్రి యోగాన్ని గురించి మాట్లాడటానికి టౌన్ హాల్లో ఏర్పాట్లు చేయించండి. ఆ రాత్రికి నేను మహాత్ముల దగ్గర సెలవు తీసుకుంటూ ఉండగా ఆయన ముందు చూపుతో సెట్రోనెల్లా ఆయిల్, ఒక రకం గడ్డి నూనె సీసా ఒకటి నా చేతికి ఇచ్చారు. వార్ధా దోమలకి అహింస సంగతి ఏదీ తెలియదు స్వామీజీ అన్నారాయన నవ్వుతూ. మర్నాడు పొద్దున మేము తేనె పానకము, పాలు కలిపిన గోధుమ జావ తాగాం. గాంధీగారితోనూ సత్యాగ్రహులతోనూ భోజనానికి రమ్మని 10:30కి మమ్మల్ని ఆశ్రమం వసారాలోకి పిలిచారు. ఈరోజు వంటకాల్లో ఎర్ర బియ్యం, కొత్తగా ఎంపిక చేసిన కూరగాయలు, యాలక్కాయ గింజలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం ఆశ్రమ ప్రదేశంలో తిరిగాను. కొన్ని ఆవులు నదురు బెదురు లేకుండా మేతమేస్తున్న మైదానం వరకు తిరిగాను. గోరక్షణ అంటే గాంధీగారికి గాఢమైన ఆసక్తి. ఆవు అనేది నా దృష్టిలో మానవుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న మొత్తం జంతు ప్రపంచం కింద లెక్క. మానవుడి సహానుభూతులను, మానవేతరాలకు కూడా విస్తరింపజేస్తుందది అని వివరించారు మహాత్ములు. బతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోవడానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం. సనాతన ఋషులు గోవును దైవసమానంగా భావించడం సహజమే. భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు. అది సర్వసంపత్ ప్రదాత్రి. అది పాలివ్వడమే కాకుండా సేద్యానికి కూడా ఉపయోగపడుతుంది. గోవు కరుణరసాత్మక కావ్యం. ఆ సాధు జంతువులో కరుణే కళ్ళకి కడుతుంది. మానవ జాతిలో లక్షలాది మందికి రెండో తల్లి అది. గోరక్షణ చెయ్యడమంటే భగవంతుడు సృష్టించిన మూగజీవాలన్నిటికీ రక్షణ ఇవ్వడమన్నమాట. సృష్టిలో నిమ్నశ్రేణివి, నోరులేనివి కనుక వాటి అభ్యర్థన ఇంకా శక్తివంతంగా ఉంటుంది. వేలాది విషయాల మీద గాంధీజీ చక్కగా రాశారు. ప్రార్థన గురించి ఆయన ఇలా అన్నారు, దేవుడి సహాయం లేకపోతే మనం ఎంత నిస్సహాయులమో మనకి ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన లేకపోతే ఏ ప్రయత్నమూ పూర్తి అయినట్టు కాదు. మనిషి చేసే అతి మంచి ప్రయత్నం కూడా వెనకాల భగవంతుని ఆశీస్సు గనక లేకపోతే ఎందుకూ పనికిరానిదని ఖచ్చితంగా గుర్తించాలి. మనం వినయంగా ఉండాలని సూచిస్తుంది ప్రార్థన. ఆత్మశుద్ధికి, అంతఃశోధనకు అది పిలుపు. వైష్ఠిక హిందువుకు కొన్ని నిత్యకర్మలు విధించి ఉన్నాయి. 1 భూతయజ్ఞం, అంటే పశువులకు మేత పెట్టడం. సృష్టిలో
అల్పమైన అపరిణత జీవుల పట్ల మనిషి తనకున్న బాధ్యతల్ని గ్రహించుకోవాలన్నదానికి ఇది ప్రతీక. ఆ అల్ప పరిణత జీవరూపాలు సహజాతపరంగా దేహస్పృహకు ముడిపడి ఉన్నవి. ఈ దేహస్పృహ మాయ మానవుణ్ణి కూడా బాధిస్తుంది. అయితే అల్పపరిణత జీవరూపాలకు మానవజాతికి విశిష్టమైన ముక్తిదాయక వివేక లక్షణం లేదు. ఈ విధంగా మానవుడు ఉच्चతర అదృశ్య జీవుల అసంఖ్యాక శుభ ఆశీస్సుల వల్ల ఊరట పొందుతున్నాడో, అదేవిధంగా దుర్బల జీవుల్ని ఆదుకోవడానికి అతనిలోని సంసిద్ధతకు బలం చేకూరుస్తుంది భూతయజ్ఞం. అంతేకాకుండా భూమిలోనూ సముద్రంలోనూ ఆకాశంలోనూ విచ్చలవిడిగా వ్యర్థమైపోతున్న ప్రకృతి వరప్రసాదాల్ని పునరుజ్జీవింపజేయవలసిన బాధ్యత కూడా మానవుడి మీద ఉంది. ఆ విధంగా ప్రకృతికి, జంతువులకి, మనిషికి, సూక్ష్మలోక దేవతలకి మధ్య నుండే సంభాషణ రాహిత్యమనే పరిణామాత్మక అవరోధాన్ని నిశ్శబ్ద ప్రేమతో చేసే నిత్య యజ్ఞాల ద్వారా దాటడం జరుగుతుంది. మరో రెండు దైనిక యజ్ఞాలు పితృయజ్ఞం, నృయజ్ఞం. పితృయజ్ఞం పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, మానవుడు నేటి మానవజాతి జీవనాన్ని దీప్తిమంతం చేసే జ్ఞానాన్ని ప్రసాదించిన గత తరాలకు తాను రుణపడి ఉన్నానన్న సంగతి అంగీకరించడానికి చిహ్నమిది. నృయజ్ఞం అంటే ఆగంతక్కులకు గాని బీదవాళ్లకు గాని అన్నం పెట్టడం. మానవుల విషయంలో ఇప్పుడు తనకున్న బాధ్యతలకు, సమకాలికుల విషయంలో తనకున్న విధులకు అది చిహ్నం. మధ్యాహ్నం పూట చిన్న చిన్న అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన గాంధీగారి ఆశ్రమానికి వెళ్ళి నృయజ్ఞం చేశాను. శ్రీ రైట్ నాతోబాటు వచ్చాడు. కారులో 10 నిమిషాల ప్రయాణం. పొడుగాటి వన్నెవన్నెల చీరలకు పైన కుసుమకోమలమైన కన్నెపిల్లల ముఖాలు. ఆరుబయట కొద్దిసేపు నేను హిందీలో ప్రసంగించాను. ప్రసంగం చివరిలో ఆకాశం చిల్లులు పడ్డట్టు దబ్బాటుగా వాన కురిసింది. నవ్వుకుంటూ నేను శ్రీ రైట్ కారెక్కి వెండిరేకుల మధ్యగా కారు నడుపుకుంటూ మగన్వాడి వైపు జోరుగా సాగిపోయాం. ఉష్ణదేశపు వానతీరు జోరు అటువంటివి. మళ్ళీ అతిథిగృహంలో అడుగుపెడుతూ అక్కడి నిరాడంబరత, ఆత్మత్యాగానికి నిదర్శనాలు చూసి మళ్ళీ మరోమాటు కొత్తగా విస్మయం చెందాను. గాంధీగారి అపరిగ్రహ ప్రతిజ్ఞ దాంపత్య జీవితంలో తొలికాలంలోనే ఆచరణలోకి వచ్చింది. ఏడాదికి 60,000 రూపాయలకు పైగా ఆదాయం వచ్చే విస్తారమైన వకీలు వృత్తిని విడిచిపెట్టి మహాత్ములు తమ సంపదను పేదవాళ్లకు ఇచ్చేశారు. త్యాగాన్ని గురించి సామాన్యంగా ఉండే అసమగ్రమైన అభిప్రాయాల్ని శ్రీ యుక్తేశ్వర్ గారు సున్నితంగా వేళాకోళం చేస్తూ ఉండేవారు. బిచ్చగాడు సంపద ఏమీ త్యాగం చెయ్యలేడు అనేవారు ఆయన. నా వ్యాపారం పడిపోయింది, నా పెళ్ళాం వదిలేసింది, నేను అన్నీ త్యాగం చేసేసి సన్యాసుల మఠానికి వెళ్ళిపోతాను అంటూ ఎవరైనా విలపిస్తున్నారంటే అతను చెబుతున్నది ఏ లౌకిక త్యాగం గురించి? సంపదను, ప్రేమను అతనేమీ విడిచిపెట్టలేదు, అవే అతన్ని విడిచిపెట్టేశాయి. అందుకు భిన్నంగా గాంధీగారిలాంటి సాధువులు స్పష్టంగా భౌతిక వస్తు త్యాగాలు చెయ్యడమే కాకుండా తమ అంతరాంతర జీవిని సర్వమానవ వాహినిలో లీనం చేసి అంతకన్నా కష్టమైన స్వార్థబుద్ధిని, వ్యక్తిగత లక్ష్యాన్ని త్యాగం చేశారు. మహాత్ముల ధర్మపత్ని కస్తూరీబాయి. ఈమె విశిష్టురాలు. తన కోసం, పిల్లల కోసం ఆయన తమ ఆస్తిలో భాగమేదీ కేటాయించి పెట్టనందుకు ఆమె ఆక్షేపించలేదు. చిన్నతనంలోనే పెళ్లి అయిన గాంధీగారు భార్య 4 కొడుకులు పుట్టిన తర్వాత బ్రహ్మచర్య వ్రతం ప్రారంభించారు. వారి దాంపత్య జీవనం ఒక గంభీరమైన రూపకం. అందులో ప్రశాంత నాయిక అయిన కస్తూరీబాయి భర్త అడుగుజాడల్లో నడిచి జైలుకు వెళ్లారు. 3 వారాల పాటు ఆయన ఉపవాసాలు చేసినప్పుడు ఆమె కూడా చేశారు. ఆయన వహించే లెక్కలేనన్ని బాధ్యతల్లో ఆమె తమ వంతు పూర్తిగా వహించారు. గాంధీగారికి ఆవిడ ఈ విధంగా జోహార్లు అర్పించారు. మీ యావజ్జీవిత సహచారిణిగా, సహాయకురాలిగా ఉండే మహదావకాశం పొందినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మన దాంపత్యం
కామవాంఛ మీద కాకుండా బ్రహ్మచర్యం, ఆత్మనిగ్రహం మీద ఆధారపడి ప్రపంచమంతటిలోకి సర్వశ్రేష్ఠమైన దాంపత్యమైనందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. భారతదేశం కోసం మీరు చేపట్టిన జీవిత కృషిలో నన్ను మీకు సమానురాలిగా పరిగణించినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. జూదంలోనూ, పందాల్లోనూ, స్త్రీలోలత విషయంలోనూ, మద్యపానంలోనూ, పాటల్లోనూ తమ కాలాన్నంతనీ వెచ్చించేసి, చిన్ననాటి ఆట వస్తువులంటే తొందరగా విసుగెత్తిపోయే చిన్నపిల్లవాడి మాదిరిగా భార్య అన్నా, పిల్లలన్నా విసుగెత్తేసే భర్తల్లో మీరు ఒకరు కానందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇతరుల శ్రమను దోచుకుంటూ ధాన్యం పండించడానికే తమ కాలాన్ని వినియోగించే భర్తల్లాంటి వారు మీరు కానందుకు ఎంతగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. లంచాల కన్నా దేవుడికి, దేశానికి మీరు అగ్రస్థానం ఇస్తున్నందుకు, మీకు దృఢ విశ్వాసబలం ఉన్నందుకు, భగవంతుడి మీద సంపూర్ణమైన ప్రగాఢ విశ్వాసం ఉన్నందుకు మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పుకోవాలో. నాకన్న దేవుడికి, దేశానికి అధిక ప్రాముఖ్యమిచ్చే భర్తకు భార్యనైనందుకు నేను ఎంతగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. మన జీవిత విధానాన్ని మీరు అంత సంపన్న స్థితి నుంచి అంత స్వల్ప స్థితికి మారుస్తుంటే నేను సణుక్కుంటూ తిరగబడినప్పుడు నా కుర్రతనపు లోపాలకు మీరు ఓర్పు చూపినందుకు మీకు కృతజ్ఞురాలిని. చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను మీ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాను. మీ అమ్మగారు గొప్ప ఉత్తమురాలు. ఆవిడ నాకు చక్కని తర్ఫీదు ఇచ్చారు. ధైర్య సాహసాలు గల భార్య ఎలా ఉండాలో, నాకు భర్త కాబోయే తమ కుమారుడి ప్రేమను, గౌరవాన్ని ఎలా నిలుపుకోవాలో నేర్పారావిడ. ఏళ్లు గడుస్తూ ఉండగా మీరు భారతదేశానికి అత్యంత ప్రియతమ నాయకులయ్యారు. ఇతర దేశాల్లో తరచూ జరుగుతుండే మాదిరిగా భర్త విజయ సోపానాలు ఎక్కినప్పుడు భార్యను విడిచిపెట్టేసే దుస్థితి నాకు కలుగుతుందేమోనన్న భయమేమీ లేదు. మరణ సమయంలో సైతం మనం ఆలుమగలుగానే ఉంటామన్న సంగతి నాకు తెలుసు. కస్తూరిబాయి చాలా సంవత్సరాల పాటు ప్రజాద్రవ్యానికి కోశాధికారిణిగా పనిచేసేది. దైవస్వరూపులుగా ప్రజల మన్ననలందుకున్న మహాత్ములు కొన్ని కోట్ల రూపాయలు విరాళాలు సేకరించారు. గాంధీగారి సమావేశానికి వెళ్లే ఆడవాళ్లు నగలు పెట్టుకుని వెళితే వాళ్ల భర్తలకు బెరుకుగా ఉంటుందని భారతీయ గృహాల్లో నవ్వుకుంటూ కథలు కథలుగా చెప్పుకునేవారు. దళిత జాతి ఉద్ధరణకు శ్రమించే గాంధీ మహాత్ముల సమ్మోహక స్వరం సంపన్నుల బంగారం గాజుల్ని, వజ్రాల హారాల్ని ఆకర్షించేసి వాళ్ల చేతుల నుంచి, మెడల నుంచి ఊడి చందాల బుట్టలో పడేట్టు చేస్తుంది. ఒకనాడు ప్రజానిధికి కోశాధికారిణి అయిన కస్తూరిబాయి 4 రూపాయలు ఎలా ఖర్చయ్యాయో లెక్క చెప్పలేకపోయింది. గాంధీగారు ఆ నిధులకు సంబంధించిన లెక్కలు ఆడిట్ చేయించి ప్రచురిస్తూ తమ భార్య నిర్వహణలో వచ్చిన 4 రూపాయల తేడాను నిర్దాక్షిణ్యంగా ఎత్తి చూపించారు. నేను ఈ కథ నా అమెరికన్ విద్యార్థుల క్లాసుల్లో తరచుగా చెప్పేవాణ్ణి. ఒకనాడు సాయంత్రం హాలులో ఒకామె ఆగ్రహావేశంతో ఊగిపోయింది. మహాత్ముడయ్యేది కాకపోయేది, ఆయనే కనుక నా మొగుడై ఉంటే అనవసరంగా చేసిన అటువంటి బహిరంగమైన అవమానానికి మొహం మీద ఒక గుద్దు గుద్దేదాన్ని అంటూ అరిచింది. అమెరికన్ భార్యల గురించి, భారతీయ భార్యల గురించి మా మధ్య సరదాగా కొంత వాగ్వివాదం జరిగిన తర్వాత నేను ఇంకా పూర్తిగా వివరించడానికి పూనుకున్నాను. గాంధీగారి భార్య ఆ మహాత్ముణ్ణి తన భర్తగా కాకుండా గురువుగా భావించింది. చాలా చిన్న పొరపాట్లనైనా చక్కదిద్దే హక్కు గురువుకు ఉంది అని స్పష్టం చేశాను. కస్తూరిబాయిని బహిరంగంగా మందలించిన కొంతకాలానికి గాంధీగారికి ఒక రాజకీయ నేరారోపణ మీద జైలు శిక్ష పడింది. ప్రశాంతంగా ఆయన ఆమెకు వీడ్కోలు చెబుతూ ఉండగా ఆవిడ ఆయన పాదాల మీద వాలింది. గురుదేవా, నేను మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది. వార్ధాలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నేను ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ప్రకారం గాంధీగారి రాతగదిలోకి వెళ్లాను. తన భార్యను శిష్యురాలిగా చేసుకోవడమనే అరుదైన అలౌకిక ఘటనను సాధించగలిగిన సాధువు గాంధీగారు ఎన్నడూ మరపురాని చిరునవ్వు చిందిస్తూ
పైకి చూశారు ఆయన. మహాత్మాజీ అంటూ ఆయన పక్కన ఉత్తిచాప మీద కూర్చుంటూ అహింసకు మీ నిర్వచనమేమిటో చెప్పండి అన్నాను. మనస్సులో కాని చేతలో కాని ఏ జీవికి హాని చేయకుండా ఉండడం చక్కని ఆదర్శమే. కాని ఒక పిల్లవాణ్ణి కాపాడడానికో తనను కాపాడుకోడానికో తాచుపామును చంపకూడదా అని ప్రపంచం ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది. నిర్భయం, అహింస అన్న నా ప్రతిజ్ఞల్లో రెండింటినీ ఉల్లంఘించకుండా నేను తాచుపామును చంపలేను. అంతకంటే ప్రేమస్పందనతో ఆ పామును శాంతపరచడానికి మానసికంగా ప్రయత్నిస్తాను. నా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కదా అని నేను నా ప్రమాణాల్ని దిగజార్చలేను. తమకు సహజమైన చిత్తశుద్ధితో గాంధీగారు ఇంకా ఇలా అన్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఒక తాచుపామే కనుక ఎదురైతే నేను నిబ్బరంగా ఇలా కబుర్లు చెప్పలేను. పథ్యం గురించి ఇటీవలే వెలువడ్డ పాశ్చాత్య గ్రంథాలు కొన్ని ఆయన బల్లమీద ఉన్నాయి. నేను వాటిని గురించి వ్యాఖ్యానించాను. అవును, పథ్యం అన్నది ప్రతిచోటా ఎంత ముఖ్యమో సత్యాగ్రహ ఉద్యమంలో కూడా అంత ముఖ్యం అని ముసిముసిగా నవ్వుతూ అన్నారాయన. సత్యాగ్రహులకు సంపూర్ణమైన నిగ్రహం ఉండాలని చెప్పేవాణ్ణి కనుక బ్రహ్మచారికి, బ్రహ్మచర్యం పాటించేవాడికి తగిన ఉత్తమ ఆహారం ఏమిటో కనుక్కోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రజననకారక సహజాతాల్ని అదుపులో పెట్టుకోవడానికి ముందు జిహ్వను జయించాలి. అర్ధాకలిగా ఉండడం కానీ, అసంతులిత ఆహారం తీసుకోవడం కానీ దానికి ఉపాయం కాదు. తిండి కోసం లోపల ఉండే అత్యాశను మొదట జయించి ఆ తర్వాత అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, క్యాలరీలు మొదలైనవన్నీ ఉండే సాత్విక ఆహారం తింటూ ఉండాలి సత్యాగ్రహి. ఆహారానికి సంబంధించిన బాహ్యాంతర జ్ఞానం వల్ల సత్యాగ్రహి శుక్లం ఒంటికంతకీ పనికివచ్చే జీవశక్తిగా ఇట్టే మారుతుంది. మాంసానికి బదులుగా తినదగ్గ మంచి ఆహార పదార్థాల గురించి మాకు తెలిసిన సంగతులు తులనాత్మకంగా ముచ్చటించుకున్నాం గాంధీగారు, నేను. అవొకాడో అద్భుతమైంది అన్నాను నేను. కాలిఫోర్నియాలో మా కేంద్రానికి దగ్గర అవొకాడో తోపులు లెక్కలేనన్ని ఉన్నాయి. గాంధీగారి ముఖంలో ఆసక్తి కనబడింది. అవి వార్ధాలో పెరిగితే బాగుండును. సత్యాగ్రహులు కొత్త ఆహారాన్ని మెచ్చుకుంటారు. లాస్ ఏంజలస్ నుంచి అవొకాడో మొక్కలు కొన్ని తప్పకుండా వార్ధాకు పంపిస్తాను అని చెప్పి, గుడ్లు, మాంసకృతులు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవి సత్యాగ్రహులకు నిషిద్ధమైనవా అని అడిగాను గాంధీగారిని. బీజం లేని గుడ్లు నిషిద్ధం కావు అంటూ వెనకటి సంగతులు తలుచుకొని నవ్వుకున్నారు మహాత్ములు. చాలా ఏళ్లు నేను వాటి వాడుకను సమ్మతించలేదు. ఇప్పటికీ నేనైతే తినను. మా కోడళ్లలో ఒక అమ్మాయి ఒకసారి పోషకాహార లోపం వల్ల ప్రాణం పోయే స్థితికి వచ్చింది. ఆమె గుడ్లు తిని తీరాలని పట్టుబట్టాడు డాక్టరు. నేను ఒప్పుకోలేదు. దాని బదులు మరోటి చెప్పమన్నాను. గాంధీజీ, బీజం లేని గుడ్లల్లో శుక్లం ఉండదు, అందులో హత్య ఏమీ ఉండదు అన్నాడాయన. అప్పుడు నేను సంతోషంగా అనుమతించాను మా కోడలు ఆ గుడ్లు తినడానికి. తొందరగానే ఆమెకు మామూలు ఆరోగ్యం చేకూరింది. అంతకుముందు రోజున గాంధీగారు లాహిరీ మహాశయుల క్రియాయోగ దీక్ష తీసుకోవాలన్న కోరిక వెల్లడించారు. ఆయన చిత్తశుద్ధికి, జిజ్ఞాసా ప్రవృత్తికి నేను ముగ్ధుణ్ణి అయ్యాను. దైవాన్వేషణ విషయంలో ఆయన చిన్నపిల్లవాడి మోస్తరు. అలాటి వాళ్లదే స్వర్గరాజ్యం అంటూ యేసుక్రీస్తు పిల్లల్ని ప్రశంసించాడు. గాంధీగారిలో అటువంటి పరిశుద్ధ గ్రాహకత వెల్లడి అయింది. నేను మాట ఇచ్చిన దీక్షా సమయం వచ్చింది. కొందరు సత్యాగ్రహులు క్రియాయోగ దీక్ష తీసుకోదలిచిన శ్రీ దేశాయి, డాక్టర్ పింగళే మరికొందరు గదిలోకి వచ్చారు. నేను మొదట ఆ చిన్న తరగతికి శారీరకమైన యోగదా అభ్యాసాలు నేర్పాను. శరీరం 20 భాగాలుగా ఉన్న సంగతి ఆంతరికంగా దర్శిస్తాం. ప్రతి భాగంలోకి శక్తి వెళ్లేటట్టుగా సంకల్పం దాన్ని నిర్దేశిస్తుంది. కాసేపట్లోనే
నా ఎదుట ప్రతి ఒక్కరూ స్వయంచలన మానవ యంత్రంలా ప్రకంపించడం చూశాను. గాంధీగారి శరీరంలో 20 భాగాల్లోనూ ప్రకంపన ఫలితాన్ని చూడడం సులువే. చూసేవాళ్ళకి ఆయన శరీర భాగాలు ఎప్పుడూ పైకి కనిపిస్తూనే ఉంటాయి. ఆయన చాలా సన్నగా ఉన్నా వికారమనిపించేటంత బక్కగా ఉండరు. ఆయన ఒంటిమీది చర్మం నున్నగా, ముడతలు లేకుండా ఉంటుంది. తర్వాత నేను వాళ్ళకి ముక్తిదాయకమైన క్రియాయోగ ప్రక్రియ ఉపదేశించాను. మహాత్ములు ప్రపంచ మతాలన్నిటినీ శ్రద్ధాశక్తులతో అధ్యయనం చేశారు. జైన గ్రంథాలు, బైబిలు కొత్త నిబంధన గ్రంథం, టాల్స్టాయ్ సమాజశాస్త్రీయ రచనలు, గాంధీగారి అహింసా సిద్ధాంతపరమైన దృఢ విశ్వాసాలకు ప్రధానమైన ఆధారాలు ఈ మూడు. ఆయన తమ అభిమతాన్ని ఇలా వ్యక్తం చేశారు: బైబిల్, ఖురాన్, జింద్ అవెస్తా అన్నవి వేదాలలాగే దైవ ప్రేరితాలేనని నమ్ముతాను. గురు సంప్రదాయాన్ని విశ్వసిస్తాను. కానీ ఈ కాలంలో అనేక లక్షల మంది గురువు లేకుండానే పోవలసి వస్తోంది. దానికి కారణం పరిపూర్ణ పరిశుద్ధత, పరిపూర్ణ విద్వత్త రెండూ ఉన్నవారు చాలా అరుదైపోవడం. కాని ఎవరూ తమ మతానికి సంబంధించిన సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నామని నిరాశపడక్కర్లేదు. ఎంచేతంటే తక్కిన గొప్ప మతాలన్నిటిలోని మౌలికాంశాలలాగే హిందూమత మౌలికాంశాలు కూడా మార్పు చెయ్యరానివి, సులువుగా తెలుసుకోగలిగినవి. ప్రతి హిందువులాగే నేనూ దేవుణ్ణి నమ్ముతాను. ఆయన ఒక్కడేనని నమ్ముతాను. పునర్జన్మ, మోక్షం ఉన్నాయని నమ్ముతాను. హిందూ మతం మీద నాకున్న అభిప్రాయాల్ని గురించి, నా భార్య మీద నాకున్న అభిప్రాయాల్ని గురించి చెప్పగలిగిన దానికంటే ఎక్కువ చెప్పలేను. ప్రపంచంలో ఏ ఆడది స్పందింపజెయ్యలేనంతగా ఆవిడ నన్ను స్పందింపచేస్తుంది. అలాగని ఆవిడ తప్పులేవీ చెయ్యదని కాదు. నేను గమనించగలిగిన వాటికంటే ఎక్కువ లోపాలే ఆవిడలో ఉన్నాయని నేను తెగించి చెబుతాను. కాని తెగరాని బంధం ఒకటి ఉంది. అలాగే హిందూ మతంలో లోపాలు, పరిమితులు ఎన్ని ఉన్నప్పటికీ అదంటే నేను స్పందిస్తాను. భగవద్గీత, తులసీదాసు రామాయణం కంటే ఇతరమైనదేదీ నన్ను ఆనందపరచలేదు. మొన్నొకసారి నేను తుదిశ్వాస విడుస్తున్నానని భావించినప్పుడు నాకు గీతే ఊరట కలిగించింది. హిందూ మతం ఒంటెత్తు మతం కాదు. ప్రపంచ ప్రవక్తలందరినీ పూజించడానికి అవకాశం దాంట్లో ఉంది. సామాన్యార్థంలో అది ప్రచారక మతం కాదు. అది చాలా తెగల్ని తనలో లీనం చేసుకుందనడంలో సందేహం లేదు. కాని ఈ లీనం చేసుకోవడమన్నది పరిణామాత్మకంగానూ అగోచరంగానూ జరిగింది. ప్రతి ఒక్కడూ తన విశ్వాసాన్ని బట్టి లేదా ధర్మాన్ని బట్టి దేవుణ్ణి కొలవాలని చెబుతూ తద్వారా అన్ని మతాలతోనూ శాంతియుత సహజీవనం చేస్తుంది. క్రీస్తు గురించి గాంధీగారు ఇలా రాశారు: ఆయన కనుక ఇప్పుడు మనుషుల మధ్య నివసిస్తూ ఉండి ఉంటే ఆయన నన్ను ప్రభూ ప్రభూ అంటూ పిలిచే ప్రతివాళ్ళూ కాక నా తండ్రి ఇచ్ఛానుసారంగా నడుచుకునేవాడు మాత్రమే అని రాసినట్టుగానే బహుశా తన పేరు కూడా ఎన్నడూ విని ఉండని అనేక మంది జీవితాల్ని దీవించి ఉండేవాడని నా దృఢ విశ్వాసం. యేసుక్రీస్తు తన జీవితం ద్వారా నేర్పిన పాఠంలో మహత్తర ప్రయోజనాన్ని, ఏకైక లక్ష్యాన్ని మానవజాతికి తెలియజేశాడు. మనమందరం ఆశించి ఉండవలసిన మహదాశయమిది. ఆయన ఒక్క క్రైస్తవ మతానికే కాదు, యావత్ ప్రపంచానికి, సర్వదేశాలకు, సర్వజాతులకు చెందినవాడని నా విశ్వాసం. వార్ధాలో నేనున్న చివరి రోజు సాయంత్రం టౌన్ హాలులో శ్రీ దేశాయ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించాను. యోగశాస్త్రాన్ని గురించి నేనిచ్చే ఉపన్యాసం వినడానికి వచ్చిన జనం సుమారు 400 మంది ఆ గదిలో కిటికీల్లో కూడా కిక్కిరిసిపోయారు. నేను మొదట హిందీలోనూ తర్వాత ఇంగ్లీష్లోనూ ప్రసంగించాను. నిద్రపోవడానికి ముందు మహాత్ముల దర్శనం కోసం మేము సకాలంలో ఆశ్రమానికి తిరిగి వచ్చాం. ఆయన ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చొని ఉత్తర ప్రత్యుత్తరాలు చూసుకుంటున్నారు. పొద్దుట 5 గంటలకు నేను నిద్రలేచేసరికి చీకటి ఇంకా తచ్చాడుతూనే ఉంది. పల్లె బతుకులో అప్పుడే కదలిక మొదలయ్యింది. మొదట ఆశ్రమం గేటు దగ్గర ఒక ఎద్దుబండి, ఆ తరువాత నెత్తిమీద పెద్ద బరువు మోస్తున్న ఒక రైతును చూశాను.
పొద్దుటి ఫలహారం అయిన తర్వాత మేం ముగ్గురం గాంధీగారి దగ్గర సెలవు తీసుకుంటూ ప్రణామాలు అర్పించటానికి వెళ్ళాం. ఆ సాధువు ఉదయ ప్రార్థనకు 4 గంటలకే లేస్తారు. మహాత్మాజీ సెలవు. ఆయన పాదాలు ముట్టుకోవడానికి నేను ముందుకు వంగాను. మీ సంరక్షణలో భారతదేశం క్షేమంగా ఉంది. మనోహరమైన మా వార్ధాయాత్ర ముగిసిన తర్వాత కొన్నేళ్లు గడిచిపోయాయి. భూమి, మహాసముద్రాలు, ఆకాశం యుద్ధంలో మునిగిన ప్రపంచంతో మలినమైపోయాయి. ప్రపంచ మహానాయకుల్లో గాంధీగారొక్కరే ఆయుధబలానికి బదులుగా ఆచరణానుకూలమైన అహింసను ప్రత్యామ్నాయంగా ప్రసాదించారు. కష్టనష్టాల్ని తీర్చడానికి, అన్యాయాల్ని తొలగించడానికి గాంధీ మహాత్ములు అహింసా సాధనాల్ని చేపట్టారు. అవి ఎంత ఫలదాయకమైనవో పదే పదే నిరూపించుకున్నాయి. ఆయన తమ సిద్ధాంతాన్ని కింది మాటల్లో చెప్పారు. వినాశానికి నడము జీవితం కొనసాగుతుండడం చూశాను. కాబట్టి వినాశం కంటే పరమధర్మం ఒకటి ఉండి తీరాలి. ఆ ధర్మంలో సువ్యవస్థితమైన సమాజమే అవగాహనకు అందుతుంది. జీవితం జీవనయోగ్యమవుతుంది. జీవిత ధర్మం అదే అయినట్లయితే మనం దాన్ని నిత్య జీవితంలో అమలులో పెట్టాలి. యుద్ధాలు ఎక్కడ ఉంటే అక్కడ, ప్రత్యర్థి ఎక్కడ ఎదురైతే అక్కడ మనం ప్రేమతో జయించాలి. ఒకానొక ప్రేమసూత్రం నా జీవితంలోనే విధ్వంస సూత్రం అందించనంత ఫలితాన్ని అందించింది. భారతదేశంలో మనకు ఈ సూత్రం పనిచెయ్యడం అత్యంత విశాల స్థాయిలో కళ్లకు కట్టింది. అహింస 36 కోట్ల మందిలోకి చొచ్చుకుపోయిందని నేను అనను. కాని అత్యంత స్వల్పకాలంలో ఏ ఇతర సిద్ధాంతమూ చొచ్చుకుపోనంతగా ఇది చొరబారిందని తప్పకుండా చెబుతాను. అహింసాత్మక మనస్థితి సాధించడానికి చాలా శ్రమతో కూడిన శిక్షణ అవసరమవుతుంది. సైనికుడి జీవితంలాగే అది క్రమశిక్షణతో కూడిన జీవితం. మనోవాక్కాయాలు సరియైన సమన్వయం పొంది ఉన్నప్పుడే పరిపూర్ణ స్థితిని అందుకోవడం జరుగుతుంది. సత్యాహింసల నియమాన్ని మన జీవిత ధర్మంగా చేసుకోవాలని నిర్ధారణ చేసుకుంటే ప్రతి సమస్య పరిష్కారానికి లొంగుతుంది. ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే ప్రజలు నశించిపోతారన్న సత్యాన్ని భయంకరమైన ప్రపంచ రాజకీయ సంఘటనల పరంపర నిర్దాక్షిణ్యంగా చూపిస్తోంది. మతం కాకపోతే విజ్ఞానశాస్త్రం మానవజాతిలో భద్రతారాహిత్య జ్ఞానలేశాన్ని, సమస్త భౌతిక వస్తువుల అశాశ్వతత్వాన్ని జాగృతం చేసింది. మానవుడిప్పుడు అంతర్నిహితమైన తన మూలతత్వం దగ్గరికి, అంటే తనలో ఉన్న పరమాత్మ దగ్గరికి కాకపోతే నిజంగా మరెక్కడికి పోతాడు? చరిత్ర తిరిగేసినట్లయితే మానవుడి సమస్యలేవీ పాశవిక శక్తిని ఉపయోగించడం వల్ల పరిష్కారం కాలేదని సహేతుకంగా ఎవరైనా చెప్పవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం దురంత భయానక కర్మను సృష్టించింది. అది రెండో ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. ఇప్పటి దుష్కర్మ అనే పెద్ద మంచుగడ్డను కరిగించగలిగింది. సోదరభావమనే ఎండవేడి మాత్రమే లేనినాడు అది మూడో ప్రపంచ యుద్ధంగా మారవచ్చు. 20వ శతాబ్దిలో అమంగళత్రయం వివాదాల్ని పరిష్కారం చెయ్యడంలో మానవ వివేకానికి బదులుగా ఆటవిక తర్కాన్ని ఉపయోగించినట్లయితే భూమిమీద మళ్లీ ఆటవికతను సృష్టించినట్టే. జీవితంలో సోదరులు కాకపోతే భయానక మృత్యువులోనే సోదరులవుతారు వాళ్ళు. అణుశక్తుల్ని కనిపెట్టడానికి దైవం ప్రేమతో మనిషిని అనుమతించింది, అటువంటి అవమానం తెచ్చుకోవడానికి కాదు. యుద్ధము, నేరము ఎన్నడూ లాభించవు. విస్ఫోటక శూన్యత అనే పొగలోకి పోయిన కోట్ల కొద్దీ డాలర్లు ఒక కొత్త ప్రపంచాన్ని, రోగమన్నది దాదాపు లేకుండా, పేదరికం అసలే లేకుండా ఉండే ప్రపంచాన్ని రూపొందించడానికి సరిపోయి ఉండేవి. భయం, సంక్షోభం, కరువు, మహామారి విలయతాండవం చేసే ప్రపంచం కాదు నెలకొనవలసింది. శాంతి, సౌభాగ్యం, విస్తరించే జ్ఞానం ఉండే విశాల ప్రపంచం. గాంధీగారి అహింసావాణి మానవుడి అత్యున్నత చేతనను స్పృశిస్తుంది. దేశాలు ఇక ముందు మైత్రి ఏర్పరచుకోవలసినది చావుతో కాదు, బతుకుతో, నాశనంతో కాదు, నిర్మాణంతో, ద్వేషంతో కాదు, ప్రేమమయమైన
సృజనశీలక అద్భుత చర్యలతో. ఎవరైనా హాని కలిగించినప్పుడు క్షమించాలి అంటుంది మహాభారతం. మానవుడు క్షమిస్తూ ఉండడం వల్లనే మానవజాతి మనుగడ సాగుతోందని చెప్పారు. క్షమించడం పవిత్రత. క్షమ వల్లనే విశ్వం సుసంఘటితమై ఉంది. క్షమ బలవంతుల బలం. క్షమ త్యాగం. క్షమ మనశ్శాంతి. క్షమ సాధుస్వభావం. ఆత్మ సంయమం గలవాళ్ల గుణాలు. అవి శాశ్వత సద్గుణానికి చిహ్నాలు. క్షమాప్రేమల ధర్మంలోంచి సహజంగా పుట్టిందే అహింస. ధర్మయుద్ధంలో ప్రాణనష్టమే అవసరమైతే జీసస్ మాదిరిగా తన రక్తం ధారపొయ్యడానికి సిద్ధంగా ఉండాలి కాని ఇతరుల రక్తం పారించడానికి కాదు అని కంఠోక్తిగా చెప్పారు గాంధీగారు. తత్ఫలితంగా ప్రపంచంలో రక్తం చిందడం క్రమంగా తగ్గుతుంది. ప్రేమతో ద్వేషానికి, అహింసతో హింసకు తట్టుకొని ఆయుధాలు ధరించడం కంటే నిర్దాక్షిణ్యంగా జరిగే ఊచకోతకు సిద్ధపడిన భారతీయ సత్యాగ్రహుల గురించి ఎప్పుడో ఒకనాడు మహీతిహాస గ్రంథాలు వెలువడకపోవు. కొన్ని చారిత్రాత్మక సందర్భాల్లో ఏమి జరిగిందంటే, ప్రత్యర్థులు అవమానం పొంది తమ ప్రాణాల కన్నా ఇతరుల ప్రాణాలకు ఎక్కువ విలువనిచ్చే మనుష్యులు కంటబడడంతో గాఢంగా చెలించిపోయి తమ తుపాకులు కింద పారేసి పారిపోయారు. నా దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి రక్తపాతం కావించే మార్గాల్ని అనుసరించడం కంటే అవసరమైతే కొన్ని యుగాలైనా కాసుకొని ఉంటాను. బైబిలు ఇలా హెచ్చరిస్తుంది. కత్తి పట్టిన వాళ్లందరూ కత్తికే ఎర అవుతారు అని మహాత్ములు ఇలా రాశారు. నేను జాతీయవాదినని చెప్పుకుంటాను, కాని నా జాతీయవాదం విశ్వమంత విశాలమైనది. భూమి మీద ఉన్న దేశాలన్నింటినీ తన ఒడిలోకి తీసుకుంటుందది. నా జాతీయవాదంలో సర్వప్రపంచ సంక్షేమమూ ఇమిడి ఉంది. నా భారతదేశం ఇతర దేశాల బూడిద గుట్టలలోంచి పైకి లేవాలని కోరను నేను. భారతదేశం ఏ ఒక్క మనిషిని దోచుకోవాలని కోరను. భారతదేశం తన బలంతో ఇతర దేశాల్ని కూడా శక్తిమంతం చెయ్యగలగడానికి అతి బలిష్టంగా ఉండాలని కోరతాను. ఈనాడు యూరోప్లో ఒక్క దేశమైనా అలా లేదు. అవి ఇతర దేశాలకు బలం చేకూర్చవు. ప్రెసిడెంట్ విల్సన్ 14 చక్కని అంశాలు రూపొందించి వాటిని పేర్కొన్నాడు. కాని ఇంతా చేసి శాంతి సాధించడానికి మనం చేసే ప్రయత్నం విఫలమయ్యిందంటే మళ్లీ చేపట్టడానికి మనకి ఆయుధాలు ఉండనే ఉన్నాయి అన్నాడు. ఆ స్థితిని నేను ఇలా తిప్పి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే మన ఆయుధాలు విఫలమయ్యాయి. ఇప్పుడిక కొత్త దారి వెతుక్కుందాం. సత్యమనే ప్రేమ, దైవశక్తిని ఉపయోగించి చూద్దాం. అది ఉంటే మనకింకేమీ అక్కర్లేదు. మహాత్ముల సందేశాల్ని వ్యాప్తి చేసే వేలాది నిజమైన సత్యాగ్రహుల్ని ఈ అధ్యాయంలో తొలి భాగంలో ఉదహరించిన 11 కఠోర ప్రతిజ్ఞలు తీసుకున్న వాళ్లను తర్ఫీదు చెయ్యడం వల్ల అహింస వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలను, ఉత్తరోత్తర భౌతిక లాభాలను అవగాహన చేసుకునేందుకుగాను భారత జనసామాన్యానికి ఓర్పుతో బోధించడం వల్ల అన్యాయానికి సహాయం చెయ్యడానికి నిరాకరించడం, ఆయుధాలు చేపట్టడం కన్నా అవమానాల్ని, జైలు శిక్షను, చావును సైతం సహించడానికి అంగీకారం అన్న అహింసాత్మక ఆయుధాల్ని ప్రజలకు అందించడం వల్ల సత్యాగ్రహుల్లో వీరోచితమైన బలిదానానికి లెక్కలేనన్ని ఉదాహరణల ద్వారా ప్రపంచ సానుభూతి సంపాదించడం వల్ల గాంధీగారు అహింసకున్న ఆచరణానుకూల స్వభావాన్ని, యుద్ధానికి దిగే అవసరం లేకుండా వివాదాల్ని పరిష్కరించుకోవడానికి తోడ్పడే దాని గంభీర శక్తిని నాటక సహజంగా చిత్రీకరించారు. మరే దేశంలోనూ మరే నాయకుడు తుపాకీ గుండ్ల ద్వారా తప్ప మరే విధంగానూ ఎన్నడూ తన దేశానికి సంపాదించని అనేక రాజకీయ పరిష్కారాల్ని ఇప్పటికే గాంధీగారు అహింసా మార్గాల్లో సాధించారు. అన్ని తప్పుల్ని, అన్ని చెడుల్ని నిర్మూలించడానికి అహింసా పద్ధతుల్ని రాజకీయ రంగంలోనే కాకుండా భారతీయ సంఘ సంస్కరణ అనే సునిశ్చిత సంకీర్ణ రంగంలో కూడా ప్రశస్తంగా ప్రయోగించడం జరిగింది. గాంధీగారు, ఆయన అనుచరులు హిందువులకు, మహమ్మదీయులకు మధ్య చాలా కాలంగా సాగుతున్న వివాదాల్ని, చాలా వాటిని పరిష్కరించారు. కొన్ని లక్షల మంది ముస్లింలు గాంధీగారిని తమ నాయకుడుగా భావించుకున్నారు.
అంటరాని వాళ్ళు ఆయన్ని తమ కోసం నడుం కట్టిన నిర్భయ విజయవీరుడిగా పరిగణిస్తారు. నాకు మరో జన్మ కనుక ఉండేటట్లయితే నేను అంటరాని వాళ్లల్లో ఒక అంటరాని వాడిగా పుట్టాలని కోరుకుంటాను. ఎంచేతంటే దానివల్లే నేను వాళ్ళకి మరింత సార్థకమైన సేవ చెయ్యగలుగుతాను అని రాశారు గాంధీగారు. గాంధీ మహాత్ములు నిజంగా మహాత్ములే. కాని ఆయనకి ఆ బిరుదు ఇవ్వాలన్న వివేకం చూపించిన వాళ్ళు కోట్ల కొద్ది నిరక్షరాస్యులు. సాధుసత్తముడైన ఈ ప్రవక్త తన దేశంలోనే గౌరవం పొందారు. నిమ్నస్థాయి రైతు గాంధీగారి పెద్ద సవాలు అందుకోవడానికి పెరగగలిగాడు. మనిషిలో స్వభావసిద్ధమైన ఔదార్యాన్ని గాంధీ మహాత్ములు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. తప్పనిసరి అపజయాలు ఆయనకు ఎన్నడూ దిగ్భ్రమ కలిగించలేదు. ప్రత్యర్థి తనను 20 సార్లు దగా చేసినా 21సారి కూడా అతన్ని నమ్మడానికి సిద్ధంగా ఉంటాడు సత్యాగ్రహి. ఎంచేతంటే మానవ ప్రవృత్తి మీద అచంచల విశ్వాసం ఉండటమే అతని సిద్ధాంత సారం కనుక అని రాశారు గాంధీగారు. మహాత్మాజీ, మీరైతే అసాధారణ వ్యక్తులు. మీరు చేసినట్టే లోకం చెయ్యాలని ఆశించకూడదు అన్నాడొక విమర్శకుడు ఆయనతో. శరీరాన్ని మెరుగుపరుచుకోగలం కాని ఆత్మకున్న గుప్త శక్తుల్ని మేల్కొలపడం అసాధ్యమని మనని మనం ఎంత భ్రమ పెట్టుకుంటామో చూస్తే విడ్డూరంగా ఉంటుంది అని జవాబిచ్చారు గాంధీగారు. అటువంటి శక్తుల్లో ఏదైనా ఒకటి ఉన్నట్లయితే మనలో అందరిలాగే నేనూ దుర్బల మర్త్యుణ్ణేనని, నాలో అసాధారణమైనదేదీ వెనక కానీ ఇప్పుడు కానీ లేదని నిరూపించడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ప్రతి సాటి మనిషిలాగే నేను కూడా సహజంగా తప్పులు చేసే సామాన్య వ్యక్తినే. అయితే నేను నా తప్పుల్ని ఒప్పుకొని వాటిని సరిదిద్దుకోవడానికి కావలసినంత వినయం ఉన్నవాణ్ణని అంగీకరిస్తాను. భగవంతుడి మీద, ఆయన మంచితనం మీద నాకు అచంచలమైన విశ్వాసం, సత్యం కోసం, ప్రేమ కోసం అవ్యయమైన ఆకాంక్ష ఉన్నాయని ఒప్పుకుంటాను. కాని ఇది ప్రతి మనిషిలోనూ అంతర్నిహితంగా లేదా అంటూ ఆయన ఇంకా అన్నారు. దృగ్విషయక ప్రపంచంలో మనం కొత్త ఆవిష్కరణలు, నూతన కల్పనలు రూపొందిస్తూ ఉంటే ఆధ్యాత్మిక రంగంలో మన దివాళాకోరుతనాన్ని చాటి చెప్పుకోవాలా? అపవాదాల్ని ఒక సూత్రంగా చెయ్యడానికి వాటి సంఖ్యను గుణించుకుంటూ పోవడం అసాధ్యమా? మనిషి ఎప్పుడూ మొదట మృగమై ఆ తర్వాతే మనిషి కావాలా? విలియం పెన్ 17వ శతాబ్దిలో పెన్సిల్వేనియా వలస స్థాపించడంలో విజయవంతంగా పనిచేసిన అహింసా ప్రయోగాన్ని అమెరికన్లు గుర్తు చేసుకోవచ్చు. అప్పుడక్కడ కోటలు లేవు, సైనికులు లేరు, స్వచ్ఛంద సేనలు లేవు, ఆయుధాలు కూడా లేవు. కొత్తగా వలస వచ్చిన వాళ్లకు, స్థానిక ఎర్ర ఇండియన్లకు మధ్య సాగిన దారుణమైన సరిహద్దు పోరాటాల్లోనూ, మరణకాండల్లోనూ ఏ కష్టాలకు గురికాకుండా ఉన్నవాళ్లు పెన్సిల్వేనియా క్వేకర్లు అనే ఒక తెగవాళ్లు మాత్రమే. ఇతరుల్ని చంపేశారు, కొందరిని ఊచకోత కోశారు, కాని వీళ్లు క్షేమంగానే ఉన్నారు. క్వేకర్లలో ఒక్క ఆడది కూడా ఆపదకు గురికాలేదు. క్వేకర్లలో ఒక్క పిల్లవాణ్ణి కూడా చంపలేదు, ఒక్క మగవాణ్ణి కూడా హింసించలేదు. చివరికి క్వేకర్లు బలవంతాన రాష్ట్రపాలన విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు యుద్ధం రగిలింది. కొందరు పెన్సిల్వేనియా వాసుల్ని చంపేశారు, క్వేకర్లనైతే ముగ్గురినే చంపారు. ఆ ముగ్గురు కూడా ఆత్మరక్షణ కోసం ఆయుధాలు తీసుకువెళ్లకూడదన్న విశ్వాసం కోల్పోయి పతనమైనవాళ్లు. మొదటి ప్రపంచ మహాయుద్ధంలో బలప్రయోగం ప్రశాంతి నెలకొల్పలేకపోయింది అని చెప్పాడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. జయము అపజయము రెండూ ఒకేలాగా నిస్సారంగా ఉన్నాయి. ప్రపంచం ఆ పాఠం నేర్చుకుని ఉండవలసింది. హింసాత్మకమైన ఆయుధాలు ఎక్కువైన కొద్దీ మానవజాతికి దైన్యం ఎక్కువవుతుంది అని బోధించాడు లాబోత్స్. హింసకు లభించే విజయం సంతాప ఉత్సవంతో ముగుస్తుంది. నేను పోరాడుతున్నది ప్రపంచ శాంతి కోసమే కాని మరి దేనికోసమూ కాదు అని చాటి చెప్పారు గాంధీగారు. భారతీయ ఉద్యమం అహింసాయుత సత్యాగ్రహ ప్రాతిపదిక మీద సాగినట్లయితే అది దేశభక్తికి కొత్త అర్థం ఇస్తుంది. అంతేకాదు, జీవితానికి కూడానని నేను సవినయంగా మనవి చేస్తాను. గాంధీగారి కార్యక్రమాన్ని అలవికాని కలలు కనేవాడి కల్పనగా కొట్టిపారేసే ముందు పాశ్చాత్య దేశాలు సత్యాగ్రహాన్ని గురించి, గలీలీ గురువు ఇచ్చిన నిర్వచనాన్ని గురించి ఆలోచించడం మంచిది.
కంటికి కన్ను పంటికి పన్ను అని చెబుతూ ఉండడం మీరు విన్నారు. కాని నేనంటాను, నువ్వు చెడును చెడుతో ఎదిరించకు. అంతకన్నా ఎవరైనా నీ కుడి చెంప మీద ఒక్క పెట్టు పెడితే అతనికి నీ రెండో చెంప కూడా చూపించు. మనోహరము ఖచ్చితమునైన భగవత్కాల నిర్ణయానుసారంగా ఇప్పటికే 2 మహాప్రపంచ సంగ్రామాలతో నిర్వీర్యము విధ్వంసమునైన ఈ శతాబ్దిలోకి గాంధీ శకం విస్తరించింది. ఆయన జీవితపు రాతిగోడమీద దివ్య హస్తాక్షరాలు కనిపిస్తాయి. సోదరుల్లో ఇక మళ్లీ రక్తపాతం జరగకూడదన్న హెచ్చరిక అది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగారు యోగదాస్ సత్సంగ విద్యాలయాన్ని సెప్టెంబర్ 17, 1925న సందర్శించారు. వారు దయతో అతిథుల అభిప్రాయాల పుస్తకంలో ఈ కింది పంక్తులు రాశారు. ఈ సంస్థ నాకు ఎంతో నచ్చింది. ఈ విద్యాలయం రాట్నం వాడకాన్ని ఇంకా ఎక్కువగా ప్రోత్సహిస్తుందని ఎంతో ఆశిస్తున్నాను. గాంధీ మహాత్ములకు స్మృత్యంజలి. జాతిపిత అన్న పేరు ఆయనకు సార్థకమయ్యింది. ఒక పిచ్చివాడు ఆయన్ని చంపాడు. వెలుగు ఆరిపోయినందుకు కోటానుకోట్లు విలపించిపోతున్నారు. ఈ గడ్డమీద వెలిగిన వెలుగు మామూలు వెలుగు కాదు. ఆ వెలుగు ఈ దేశంలో 1000 ఏళ్లు కనిపిస్తుంది. ప్రపంచం దాన్ని దర్శిస్తుంది. 1948 జనవరి 30న న్యూఢిల్లీలో మహాత్మాగాంధీ హత్య జరిగిన కొద్దిసేపటికి భారత ప్రధాని అన్న మాటలివి. అంతకు 5 నెలల ముందు భారతదేశం శాంతియుతంగా దేశ స్వాతంత్ర్యం సంపాదించుకుంది. 78 ఏళ్ల వయస్సు గల గాంధీగారి పని పూర్తి అయిపోయింది. తమ రోజులు దగ్గర పడుతున్నాయని ఆయన తెలుసుకున్నారు. ఆ విషాద సంఘటన జరిగిన నాడు పొద్దున్న, ఆభా, ముఖ్యమైన కాగితాలన్నీ ఇలా తీసుకురా అని మనవరాలితో చెప్పారాయన. నేనివాళ జవాబులు రాసెయ్యాలి. రేపనేది ఇక లేకపోవచ్చు. తమ చరమ భవితవ్య సూచనల్ని గాంధీగారు తమ రచనల్లో అనేక చోట్ల వెల్లడించారు. ఉపవాసాలతో చిక్కి శల్యమైన శరీరంలో 3 పిస్తోలు గుండ్లతో మరణిస్తున్న మహాత్ములు మెల్లగా నేలకు వాలుతూ, మౌనంగా క్షమాదానం చేస్తూ, హిందూ సాంప్రదాయ పద్ధతిలో నమస్కరిస్తూ చేతులు పైకి ఎత్తారు. జీవితంలో నటనే ఎరగని గాంధీగారు ఆ మరణ సమయంలో మహానటులయ్యారు. ఆయన నిస్వార్థ జీవితంలోని త్యాగాలన్నీ కలిసి ప్రేమపూర్వకమైన ఆ చివరి భంగిమను చూపించగలిగాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ మహాత్ములకు జోహార్లు అర్పిస్తూ ఇలా అన్నాడు: ఇటువంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడిచారన్న సంగతి నమ్మలేని తరాలు కూడా రావచ్చు. రోమ్లో వాటికన్ నుంచి వచ్చిన సమాచారంలో ఇలా ఉంది: ఆ హత్య ఇక్కడ మాకు ఎంతో సంతాపం కలిగించింది. క్రైస్తవ సద్గుణాలు మూర్తిభవించిన దేవదూత వంటి గాంధీగారి కోసం ప్రజలు విలపిస్తారు. ఒక విశిష్ట సత్కార్యాన్ని సాధించడానికి భూమి మీదికి వచ్చిన మహాపురుషులందరి జీవితాలు ఏదో ఒక ప్రతీకాత్మకమైన అర్థంతో ముడిపడి ఉంటాయి. భారత సమైక్యం కోసం నాటకీయంగా సంభవించిన గాంధీగారి మరణం ప్రతి ఖండంలోనూ అనైక్యంతో చీలికలైపోయిన ప్రపంచానికి ఆయన సందేశాన్ని ప్రముఖంగా చాటి చెప్పింది. ఆ సందేశాన్ని ఆయన భవిష్యత్తును సూచించే ఒక ప్రవక్త మోస్తరుగా ఇలా వెల్లడించారు: అహింస జనబాహుళ్యంలోకి వచ్చింది. అది జీవిస్తుంది. అది ప్రపంచానికి శాంతిదూత.